అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మొదలు పెట్టుకుందామా? మీ ఉపచేతనకున్న అద్భుతమైన శక్తి, ఆ అద్భుతమైన శక్తి ఏంటో తెలుసుకుందాము. మన ఉపచేతనకున్న శక్తి అంతులేనిది. మన ఉపచేతన మనస్సు మనకి ప్రేరణ కలిగజేస్తుంది, మార్గదర్శకం చూపిస్తుంది. అది మన జ్ఞాపకాల గిడ్డంగి నుంచి పేర్లు, నిజాలు, దృశ్యాలను వెలికితీస్తుంది. మన ఉపచేతన మనస్సు మన గుండె చప్పుడును, రక్త ప్రసారాన్ని, జీర్ణశక్తిని నియంత్రించగలదు. మనం తిన్నది వంట పట్టించుకోవటాన్ని, బయటకు పంపటాన్ని నియంత్రిస్తుంది. మరొక రొట్టె ముక్క తిన్నప్పుడు మన ఉపచేతన మనస్సు దానిని కణజాలం, కండరం, ఎముక, రక్తం రూపాలలోకి మారుస్తుంది. ఈ ప్రక్రియలను భూప్రపంచంలోని గొప్ప తెలివైన వాడి విజ్ఞాన పరిధికి మించి ఉంటుంది. మన ఉపచేతన మనస్సు అన్ని ప్రధానమైన ప్రక్రియలను, శరీర ధర్మాలను అదుపులో ఉంచుతుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు. మన ఉపచేతన మనస్సు ఎప్పుడూ నిద్రపోదు మరియు విశ్రమించదు. అది అన్ని వేళలా పనిచేస్తూనే ఉంటుంది. దానికున్న అద్భుతమైన శక్తిని తెలుసుకోవాలంటే నిద్రపోయే ముందు దానితో స్పష్టంగా మనం ఒక ప్రత్యేకమైన పని చెయ్యాలనుకుంటున్నాము అని చెబుదాం. మనం కోరుకున్నది ఫలప్రదం చెయ్యటం కోసం మనలోనే ఉన్న ఎన్నో శక్తులు వెలువడడం చూస్తే అది మనమే ఆనందాన్ని పొందుతాము. దీని శక్తి, తెలివితేటలు ఎలాంటివంటే అవి సర్వశక్తి సంపన్నుడైన ఆ దేవునితో ప్రత్యక్షంగా సంపర్కం కలిగిస్తాయి. ఆ శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది, గ్రహాలను వాటి క్రమంలో తిరిగేలా దారి చూపిస్తుంది, సూర్యుణ్ణి ప్రకాశించేలా చేస్తుంది. మన ఉపచేతన మనస్సు మన ఆదర్శాలకు, ఆకాంక్షలకు, పరోపకార సేవా తత్పరలకు నిలయం. తన ఉపచేతన మనస్సు ద్వారానే షేక్స్పియర్ తన కాలంలో సామాన్య మానవులకు తెలియని గొప్ప సత్యాలను గ్రహించి వ్యక్తపరిచాడు. నిస్సందేహంగానే తన ఉపచేతన మనసుకు ప్రతిస్పందనగా గ్రీకు శిల్పకారుడు ఫిడియస్కు అందం, సరైన విధానం, సౌష్ఠవం, పరిమాణంలో పాలరాయితో, కంచు లోహంతో శిల్పం మలచగలిగాడు. గొప్ప ఇటాలియన్ చిత్రకారుడు రెఫేల్ తన చిత్రం మెడోనా చిత్రించడానికి గొప్ప జర్మన్ సంగీత కళాకారుడు లుడ్విగ్ వాన్ తోవన్ తన సింఫనీలు అంటే సంపూర్ణ వాద్యగోష్ఠి తయారు చేయటానికి అది తోడ్పడింది. రచయిత ఏం చెప్తున్నారంటే, క్రీస్తు శకం 1955లో నేను భారతదేశంలోని రిషికేశ్లో ఉన్న యోగా ఫారెస్ట్ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించాను. నేను అక్కడ ముంబై నుంచి వచ్చిన ఒక శస్త్రచికిత్స చేసే సర్జన్తో చాలాసేపు సంభాషించాను. ఆయన డాక్టర్ జేమ్స్ ఎస్డేల్డ్ అనే స్కాటిష్ సర్జన్ గురించి చెప్పారు. డాక్టర్ ఎస్డేల్డ్ బెంగాల్లో ప్రాక్టీస్ చేసేవాడు. ఆ కాలంలో స్పర్శ జ్ఞానం తెలియకుండా చేసేందుకు ఈథర్ ఇంకా తదితర ఆధునిక రసాయనిక ద్రవ్యాలను వాడేవారు కాదు. అయినప్పటికీ 1843 నుంచి 1846 మధ్య డాక్టర్ ఎస్డేల్డ్ అన్ని రకాల ప్రధాన శస్త్రచికిత్సలు 400 పైగా చేశారు. వాటిలో అంగచ్ఛేదనం, కణితలు, క్యాన్సర్ పాలబడ్డ శరీర భాగాలను తొలగించటము, కళ్ళు, చెవులు, గొంతు ఆపరేషన్లు ఉన్నాయి. ఈ శస్త్రచికిత్సలన్నింటిలోనూ కేవలం
మానసిక ఎనస్థీషియా మాత్రమే ఇవ్వబడింది. భారతదేశానికి చెందిన ఈ వైద్యుడు మరొక విషయం కూడా చెప్పారు. అదేమిటంటే ఎస్టెల్డ్ ఆపరేషన్ చేసిన రోగులలో ఆపరేషన్ చేసిన తరువాత మరణించిన వారి సంఖ్య అతి స్వల్పం. రోగులు తమకు ఎటువంటి బాధ వెయ్యలేదని అన్నారు. ఆ సర్జరీలు జరుగుతున్నప్పుడు వారిలో ఎవ్వరూ చనిపోలేదు. డాక్టర్ ఎస్టెల్డ్ యోగనిద్రలో ఉన్న తన రోగుల ఉపచేతన మనసుకు సంక్రమణ కానీ సెప్టిక్ కానీ అవ్వదని సూచన ఇచ్చారు. ఈ సంఘటన బ్యాక్టీరియా మూలంగా అంటువ్యాధులు వ్యాపిస్తాయని, దాని కారణం సూక్ష్మ క్రిమి సంహారం పూర్తి చెయ్యని పరికరాలు వాడటం, హానికారకులైన విష అణువులు అని పాశ్చాత్య శస్త్రవేత్తలైన లూయి పాశ్చర్, జోసెఫ్ లిస్టర్ నిర్ధారించక ముందు జరిగిన రోజులివి. ఈ భారతీయ వైద్యుడు అంటురోగం మూలాన జరిగే ప్రాణహాని చాలా వరకు తగ్గడానికి కారణం డాక్టర్ ఎస్టెల్డ్ వారి ఉపచేతన మనసుకు ఇచ్చిన సూచనకు ప్రతిక్రియ చూపించింది. అంటురోగం మూలాన జరిగే ప్రాణహానిని నివారించే ప్రక్రియలను ప్రారంభిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. శతాబ్దంన్నర క్రితమే ఈ స్కాటిష్ సర్జన్ తన ఉపచేతనకు అద్భుతమైన శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాడు. ఎప్పుడైనా మనం మన ఉపచేతనకున్న అతీంద్రియ శక్తి గురించి ఆలోచించినప్పుడు మనకి ఒక విధమైన ఆధ్యాత్మిక విస్మయం ఆకర్షించినట్లు ఉందా? దాని యొక్క అతీతమైన అవగాహన పరిగణిద్దాం. అంటే దివ్య దృష్టి, ఇంద్రియాలకు మించి వినగలిగే శక్తి, సమయ సందర్భాల నుంచి స్వేచ్ఛ, బాధలు, నొప్పి నుంచి విడుదల ఇచ్చే సామర్థ్యం, ఎటువంటి సమస్యలనైనా సరే వాటికి పరిష్కారాలు ఇవ్వగలిగే సామర్థ్యం, ఇవి కాకుండా ఇంకా చాలా విషయాలు మనకి ఇలా బహిర్గతం చేస్తున్నాయి. మనలో ఉన్న శక్తి, వివేకం కన్నా మన తెలివి చాలా మించిపోయి అద్భుతాలు సృష్టించడం చూసి మనం ఆశ్చర్యపోతాము. ఈ అద్భుతమైన అనుభవాలను మనకి ఆనందమిచ్చి మనకి ఉపచేతన మనసుకున్న అద్భుత శక్తుల మీద విశ్వాసం కలిగిస్తుంది. విన్నారు కదా? అర్థమైంది కదా? మన సబ్కాన్షియస్ మైండ్కున్న అద్భుతమైన శక్తులని మనం తెలుసుకున్నాం. ఈ క్షణం నుంచి మనం ఆచరణలో కూడా పెడుతున్నాము. అద్భుతమైన ఆనందాలను, అద్భుతాలను మన జీవితంలో మనం సృష్టించుకుందాం. రేపు మళ్ళీ వస్తాను, కలుస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. షేర్ చేసి లైక్ చేయండి. మరొకరికి అందే అవకాశం ఉంటుంది.